అందరికీ షలో ప్రార్థన. మహాగణుడవు, మహోన్నతుడవు, సత్యస్వరూపైన తండ్రి, మీ ఘనమైన నామకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. తండ్రి, ఉదయకాల సమయంలో ఈ యొక్క వాక్యమును ధ్యానించి తగు రీతిగా మేము ఫలించవలసినటువంటి ఫలములను ఫలించులాగన నీవే కృప చూపి నీ యొక్క బాహుబలమును మా ఎడల కనుపరిచి నీవే మహిమ ఘనత పొందుకొనమని, తద్వారా మాకు రావాల్సినటువంటి ఆశీర్వాదములను వాగ్దానములను మేము స్వతంత్రించుకొనలాగిన తండ్రి మమ్మల్ని నడిపించి నీకే మహిమ ఘనత పొందుకొనిలాగున తండ్రి మా యొక్క సమస్త ప్రవర్తనను సరిచేయమని మా మనవలను మరక్షకుడి మెచ్చుకుడైన నజరేయుడైన విశ్వమస్సయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి, పాపమునంతా పోగొట్టి ప్రాచీన స్వభావము తొలగించి, మ్రాను శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. మ్రాను శక్తితోనే నూతన జీవులుగా మార్చెను. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు, రక్తమిచ్చి ప్రాణమిచ్చి నీదు ప్రజలను కొనినావు. అర్హుడవు అర్హుడవు గొర్రె పిల్ల నీవే యోగ్యుడవు, మహిమయు ఘనతయు నీకే చెల్లును ఎల్లప్పుడు. ఇదిగో యావే గొర్రె పిల్ల, ఇవిగా మా కృతజ్ఞత స్తుతులు. ఇదిగో యావే గొర్రె పిల్ల, ఇవిగా మా కృతజ్ఞత స్తుతులు. సంఖ్యాకాండము 3వ అధ్యాయము 14వ వచనం నుంచి ధ్యానించుకుంటున్నా. సీనాయి అరణ్యమందు ఎలోహిం వారు మోషేతో ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. లేవీయులలో 1 నెల పై పడిన ప్రాయము కలిగినటువంటి మగవారి లెక్కను మరి లెక్కించబడినప్పుడు లేవి కుమారులు మొత్తం ఎవరనగా గెర్షోను, కహత్, మెరారి. అయితే వీరికి కూడా కుమారులు కలిగారు, ఈ ముగ్గురికి కుమారులు కలిగారు. వారు గెర్షోనుకు లిబ్ని, షెమి అనువారు, కహాతుకు అమ్రాము, ఇస్సారు, హెబ్రోను, ఉజ్జియేలు అనువారును, మెరారికి మహాలి, మూషి అనువారు మరి కుమారులుగా జన్మించారు. అయితే గెర్షోము వంశస్థులలో మరి వీరు 1 నెల పైబడిన ప్రాయము గలవారు ఎంతమంది అంటే వీరు ప్రత్యక్ష గుడారములోని కాపాడవలసిన వారు వీరు. అయితే వీరు లెక్క 7,500 మంది. వీరు మందిరం యొక్క గుడారమును, పై కప్పును, ప్రత్యక్షపు గుడారపు ద్వారము తెరయు, ప్రాకారపు తెరలు, సమస్త సేవకైన త్రాళ్లను వీరు కాపాడాల్సిన వారు. వీరు మరి గెర్షోము వంశస్థులు పడమటి దిక్కున మందిరమున యొక్క పడమటి దిక్కున దిగి అక్కడ వీరు సేవ చేసిన వారై ఉండాలని మరి తెలియజేస్తూ ఉన్నాడు. ఈ గెర్షోములో ప్రధానుడు ఎలీసాపు ముఖ్యుడు అనమాట. అయితే నెక్స్ట్ కహతు, వీరి లెక్క 8,600 మంది. అంటే
నెల పైబడిన మగవారి లెక్క ఇది. వీరు పరిశుద్ధ స్థలమును ప్రక్కను మరి వీరు మందసపు బల్లను, దీపవృక్షపు వేదికను, పరిశుద్ధ స్థల ఉపకరణములను, అడ్డుతెరయు సమస్త సేవ జరిగింపవలసిన వారు వీరు. వీరు లేవియులలో ప్రధానులకు ముఖ్యులైన ఎలియాజరు వీళ్ళ మీద విచారణకర్తగా ఉంటారని తెలియజేస్తూ వీరి లెక్క 8,600 మంది. వీరి లెక్క 8,600 మంది. వీరు దక్షిణ దిక్కున దిగవలసిన వారు. వీరు దక్షిణ దిక్కున దిగవలసిన వారు. మెరారి, లేవి కుమారుడైన మూడవ వాడైన మెరారి వీరు ఒక నెల పైబడిన వారిలో మగవారి సంఖ్య 6,200 మంది. వీరు దక్షిణ దిక్కున దిగి అక్కడ సేవ చేయవలసిన వారు. ఇందులో మెరేరి వంశస్థుల ప్రధానుడు మారియేలు. మందిరం యొక్క వీరు కాపాడవలసినవి మందిరం యొక్క పలకలను, అడ్డు కర్రలను, స్తంభములను, దిమ్మలను, ఉపకరణములన్నిటినీ, సేవ కొరకైన వాటన్నిటినీ, మేకులను, త్రాళ్లను వీరు కాపాడవలసిన పని వీరి మీద ఉన్నది. అయితే చివరగా తూర్పు దిక్కున మోషే, అహరోను కుమారులు దిగాలని తెలియచేస్తూ ఉన్నాడు. వీళ్ళ లెక్క ఒక నెల పైబడిన వారి మగవారి సంఖ్య 22,000 మంది. వీరు పరిశుద్ధ స్థలమును కాపాడాలి. అంత మాత్రమే కాకుండా ఎలోహిం యొక్క మాటలను ఇతరులకు తెలియజేశాలి. అయితే ఇజ్రాయేలీయులలో తొలుత పుట్టిన వారు సంఖ్య మరి లెక్క పెట్టినప్పుడు 22,273 మంది. ఇజ్రాయేలీలో తొలుచూరు ప్రతివానికి మారుగా లేవీయులను మరి సమర్పించాలని, అట్లనే ఇజ్రాయేలీల పశువులకు మారుగా లేవీయుల పశువులను తీసుకోవాలని తీసుకున్నప్పుడు ఈ లేవీయుల యొక్క పశువుల సంఖ్య వారు నా వారై ఉందురు, అంటే ఎలోహిం వారై ఉందురు అని తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఎక్కువగా 22,000 కంటే ఎక్కువగా ఉన్నట్టు వాటిని విడిపించడానికి ఆ విమోచన కొరకైన క్రయధనమును మరి చెల్లించినప్పుడు ఆ క్రయధనము ఎవరికి చెల్లుబాటు అవుతుందంటే అహరోను కుమారులకు, ఆ సంతతికి చెల్లుతుంది, ఇవ్వాలి అని తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏ వంశము ఎక్కడ పని చేయాలి అనే విషయాన్ని, ఏ వంశము ఎక్కడ నివసించాలనే విషయాన్ని క్లియర్గా మరి యావే వారు తెలియజేసి ఉన్నాడు. కాబట్టి నీవు నేను ఎలాంటి పనిముట్టుగా మరి ఆయన మందిరములో వాడబడాలనే విషయము, ఆయన మన ఎడల కూడా ఒక ప్రణాళికను, ఒక చిత్తాన్ని ఆయన రూపొందించి ఉంచాడు. కాబట్టి మరి మనము త్వరపడి ఆయన యొక్క సన్నిధానమునకు వచ్చి మన యొక్క పని మనము చేసేవారిగా ఉండాలని హెచ్చరిస్తూ, మనకు గుర్తు చేస్తూ కొన్ని మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్.